సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, చేపల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకొని ఏటా నిర్వహించే చేపల వేట నిషేధం ఏప్రిల్ 15 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుందని, ఈ నిషేధం జూన్ 14 వరకు కొనసాగుతుందని జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెకనైజ్ బోట్లకు అనుమతి లేదని, కేవలం సంప్రదాయ తెప్పలు, నాటు పడవలకు మాత్రమే మినహాయింపు ఉందన్నారు. అయితే ఇవి తీరం నుంచి 8 కిలోమీటర్ల లోపు మాత్రమే వేట సాగించాలన్నారు. వేట విరామ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం 20,000 రూపాయల మత్స్యకార భరోసా అందించనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న 10,000 సహాయాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెట్టింపు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి ఈ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలు. నా పేరు కృష్ణారావు. నేను డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో RT 88 ద్వారా ఈ నెల ఏప్రిల్ 15 నుండి అలాగే జూన్ 14 వరకు 61 రోజులు సముద్రంలో చేపల వేట అనేది నిషేధించడం జరిగింది. ఇలా చేపల వేట నిషేధించడానికి ముఖ్య కారణం ఏంటంటే, సముద్రంలో మెజారిటీ చేపలు, రొయ్యలు ఇప్పుడు గుడ్లు పెడతాయి. అవి గుడ్లు పెట్టే స్టేజ్కి వచ్చినప్పుడు గుడ్లు పెడితే నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అయ్యి మత్స్యకారులకి నిరంతరాయంగా ఈ మత్స్య సంపద దొరుకుతుంది అనేది ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఈ యొక్క బ్యాన్ పీరియడ్ అనేది ప్రభుత్వం పెట్టడం జరిగింది. అయితే ఈ బ్యాన్ పీరియడ్లో ప్రభుత్వం మరి మత్స్యకారులకు ఉపాధి ఉండదు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి వేట చేసేటటువంటి మత్స్యకారు కుటుంబానికి 20,000 రూపాయలు నగదు రూపంలో, DBT రూపంలో ఇవ్వడానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి నెల 17వ తారీఖుని మేము మొత్తం జిల్లా అంతా కూడా ఎన్యూమరేషన్ చేస్తాం. మత్స్యకారులకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు మీ బోటు లైసెన్సు, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, అలాగే మీ బోట్లో ఎంతమంది పనిచేస్తున్నారన్నది వివరాలు ఇస్తూ, పనిచేసే వాళ్ళ యొక్క ఆధారు, రేషన్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో కొంతమంది మత్స్యకారులు ఏంటంటే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది ఆపరేషన్లో లేకుండా ఇనాపరేటివ్గా ఉంచుతున్నారు. ఈ ఇనాపరేటివ్ అకౌంట్లోకి మనం ప్రభుత్వానికి పంపి ఆ యొక్క బ్యాన్ రిలీఫ్ అనేది మనం క్రెడిట్ చేద్దారన్నా క్రెడిట్ అవ్వలేని పరిస్థితి అనేది వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. కాబట్టి మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ అకౌంట్ ఆపరేషన్ ఉందో లేదో అన్నది మత్స్యకారులు గమనించాలన్నది విజ్ఞప్తి. అలాగే మరి ఈ యొక్క బ్యాన్ పీరియడ్ కాలంలో ఎవరైనా ఈ యొక్క బ్యాన్ ఆర్డర్ను వైలేట్ చేస్తే వారి యొక్క బోట్ యొక్క లైసెన్స్, రిజిస్ట్రేషన్ అన్నది రద్దు చేయబడుతుంది. అలాగే వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క ఆయిల్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా మనం రద్దు చేయడం జరుగుతుంది. అయితే మేము మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం లైసెన్స్ రద్దు చేస్తాం, రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అన్నది కాకుండా మత్స్యకారులందరూ స్వచ్ఛందంగా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ కార్యక్రమం మత్స్యకారు ఉపాధి కోసం ఉద్దేశించింది కాబట్టి మత్స్యకారులందరూ సహకరించి వేట నిషేధాన్ని స్వచ్ఛందంగా అమలు జరిగితే మనకి భవిష్యత్ తరాలకి ఇది యొక్క మత్స్య సంపద అనేది పెరిగి బాగుండడానికి అవకాశం ఉంది. అయితే మన జిల్లాలో 4,603 బోట్లు అనేవి ఉన్నాయి. ఇందులో 27,061 మంది మత్స్యకారులు అన్నవాళ్ళు ఈ సంవత్సరం ఎన్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందనేది మేము అంచనా వేయడం జరిగింది. దీనికోసం మేము అన్ని ఏర్పాట్లు చేసాం. కాబట్టి మత్స్యకారులు సహకరించాలని, అలాగే మత్స్యకారు పెద్దలు కూడా సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.